నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఆశ్వేజ మాసం చివరి రోజైన అమావాస్య రోజున చీకటి రాత్రి కాక వెలుగులు విరజిమ్మే పండుగ వెలుగొందుతోంది. దీపావళి పర్వదినాన అలరారే సుదినంగా విరాజిల్లుతోంది. అందుకే దీపావళి సర్వజనుల ఆనందకేలి. సర్వ శుభాలకు సకల విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ రోజున దేశంలోని తీర్థక్షేత్రాలన్నింటా ప్రసిద్ధ ఆలయాలన్నింటా శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారు. దీపకాంతులతో కలకలలాడే దీపావళి రోజున దీపలక్ష్మిగా ధనలక్ష్మిగా కొలుచుకునే శ్రీ మహాలక్ష్మి లీలా విశేషాల్ని ఒకసారి అవలోకిద్దాం. శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని తిలకిద్దాం. అజ్ఞానమనే అంధకారాన్ని జ్ఞానమనే దీపంతో తొలగించడమే దీపావళి పండుగ సందేశం. తమసోమ జ్యోతిర్గమయ అని అనేది అందుకే. దీపమే మానవాళికి సకల ఐశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మి అని హిందువులు విశ్వసిస్తారు. ఏ క్రతువుకైనా ఏ పూజా కార్యక్రమాన్నైనా దీపారాధనతోనే ఆరంభిస్తాం. దీపాలు జగానికంతకు వెలుగులు విరజిమ్మేలా ఓ వరుసలో ఇంటింటా అలంకరిస్తే అదే దీపావళి. ఆ దీపాలంకరణ విశేషాలని, జ్యోతి దర్శన ఫలాన్ని తెలుసుకుందాం. ఆలయాలలో చేసే దీపాలంకరణను చూద్దాం. దీపావళి అంటేనే దీపాల వరుస. ఈ దీపాలు జ్ఞానానికి, ప్రకాశానికి ప్రతీకలు. నెల నెలా వచ్చే సాధారణ అమావాస్య కాదిది. సూర్యుడు తులారాశిలోకి వచ్చిన అమావాస్య కనుక ఇదో విశిష్ట అమావాస్య. ఆశ్వీజ అమావాస్య ఈ లోకానికి నల్లని చీకటి దుప్పటి కప్పుతుంది. ప్రతి ఇంట మినుకు మినుకుమనే వరుస దీపాలన్నీ చీకటి తెరకు వెలుగు రంగులద్దుతుంది. కారు చీకటిలో దారి చూపిన వెలుగులమ్మగా, జ్యోతిర్మయిగా ఈ దీపం అగ్నిదేవుని కంటిచూపు. భక్తులు నిత్యమూ చేసే దీపారాధనలకు, దీపాలకే ఓ పెనుపండుగలా భాసిల్లే దీపావళి నాడు వెలిగే వెలుగుల జిలుగులకు ఎంతో తేడా ఉంది. ఇంటి అరుగులపై, ప్రాకార గోడలపై, రంగురంగుల గుమ్మటాల మధ్య అలంకరించిన దీపాలను, అవి విరజిమ్మే కాంతులు మనస్సుకెంతో ఆహ్లాదాన్నిస్తాయి. ప్రబోధమన్న పాత్రలో వైరాగ్యమనే తైలం పోసి భక్తి అనే ఒత్తిని వెలిగిస్తే వెలిగే జ్యోతి జ్ఞానం వలె ప్రకాశిస్తుందని కవుల వర్ణన. ఈ దీపావళికి వెలిగించే దీపం ధనదేవత అయిన లక్ష్మీదేవి పూజ కోసమే. అందుకే దీపలక్ష్మి అని అంటారు. చేత్తో తయారు చేసిన ప్రమిదలు రకరకాల ఆకృతుల్లో కనువిందు చేస్తాయి. లోహాలతో తయారైన దీపపు సెమ్మెలు మరింత అందాన్నిచ్చాయి. దీపాలను ధరించిన దేవీ ప్రతిమలు, వ్రేళ్లాడే దీపాలు, కుంభదీపాలు, ఇలా ఎన్నెన్నో దీపాకృతులు వచ్చి దీపావళి కాంతులకు మరింత శోభనిచ్చాయి. 14 సంవత్సరాలు వనవాసం తరువాత సీతాలక్ష్మణ పరివార సమేతంగా శ్రీరామచంద్రుడు అయోధ్యకు వచ్చినది ఈ ఆశ్వయుజ అమావాస్య నాడే అంటారు. చీకటిలో రాజభవన మార్గం కనపడదేమోననే కాక తమ రామన్న రాముడు, కోదండ రాముడు వనవాసం నుంచి వచ్చాడన్న సంతోషాన్ని వ్యక్తం చేయటానికోసం కూడా ఇంటింటా దీపాల వరుసతో అయోధ్యంతా పట్టపగలులా చేశారట. అదే దీపాల వరుస, అవే దీపకాంతుల కోలాహలం నేటికీ దీపావళిగా చెక్కు చెదరకుండా వస్తున్న ఆనవాయితీ అయ్యింది. ఈ రోజున సూర్యోదయానికి ముందు లక్ష్మీదేవి నూనెలోనూ, గంగాదేవి నీళ్లలోనూ నివసిస్తారని ఓ ప్రగాఢ విశ్వాసం. దీపావళి పండుగ రోజున శ్రీ మహాలక్ష్మికి ఇంటింటా ఆలయాలన్నింటా విశేష పూజలు జరుగుతాయి. ఏ ఇంట దీపకాంతులు వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయో ఆ ఇంటికి మహాలక్ష్మి అడుగిడే రోజు. ఇంతటి ప్రత్యేకతతో కూడిన లక్ష్మీదేవి పూజ వెనుక పురాణగాథ ఒకటి ఉంది.
దీపావళి రోజునే ధనలక్ష్మిగా అమ్మవారిని పూజించాలనే నియమం సదాచారంగా ఏర్పడిన దాని వెనుక ఒక అద్భుత గాథ ఉంది. దీపావళి రోజుననే శ్రీ మహాలక్ష్మిని పూజించాలనే సంప్రదాయం ఈనాటిది కాదు. అనార్య ప్రభువైన బలిచక్రవర్తి సర్వలోకాలను జయించాడట. లక్ష్మీదేవిని సైతం తన బందిఖానాలో ఉంచటంతో లోకమంతా దరిద్రదేవత నర్తిస్తోంది. దేవతలంతా ప్రార్థించగా విష్ణుమూర్తి వామనావతారమెత్తి బలివద్దకు వచ్చి 3 అడుగుల నేల దానమివ్వమని అడిగాడట. భూమి ఆకాశంపై 2 అడుగులు పెట్టి 3వ అడుగు బలిచక్రవర్తి శిరముపై వేసి పాతాళానికి అణగదొక్కాడట. సమస్త దేవతాగణంతో పాటు తన దేవేరి లక్ష్మీదేవి సైతం విముక్తురాలై లోకమంతా మళ్లీ లక్ష్మీ ప్రసన్నమైంది. ఆ ఆనందం వెల్లివిరిసిన రోజునే దీపావళి పర్వదినంగా లక్ష్మీదేవిని పూజించటం ఓ ఆచారంగా సాగుతోంది. అంతా ఆనందం తాండవించే వేళ దీపకాంతుల సంభ్రమంగా వెల్లివిరిసే రోజున లక్ష్మీదేవిని పూజించటం ఒక ఆచారంగా వస్తోంది. శ్రీ మహాలక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు సంవత్సరంలో 2 పర్యాయాలు జరుగుతాయి. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం రోజునే కాక ఆశ్వీజ మాసాంతంలో వచ్చే అమావాస్య నాడు అంటే నేడు దీపావళి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ దేవిని శ్రీగా ఋగ్వేదం వర్ణించింది. ఈ లక్ష్మిని మనవాళ్లు అనేక రూపాలలో దర్శిస్తారు. దీపావళి పర్వదినాన సంధ్యా సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తారు. ప్రత్యేక పూజలతో ఆలయాలలో అమ్మవారి వైభవం వర్ణించతరం కాదు. అభిషేకాది అర్చనలతో లక్ష్మీదేవి కళకళలాడుతుంది. ఏ క్షేత్రంలో కొలువైనా ఏ పేరుతో విరాజిల్లుతున్నా ఆ జగన్మాత దీపావళి రోజున మహాలక్ష్మి అలంకారంతో శోభిల్లుతుంది. ధన, కనక, వస్తు, వాహన, పుత్ర పౌత్రాది సంపదలను వరప్రసాదంగా ఒసగే చల్లని తల్లి మహాలక్ష్మి అని భావిస్తారు. ఈ మహాదేవి సముద్ర మథన సందర్భంలో పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. సాగర మథనంలో అమృత భాండంతో ధన్వంతరి ఉద్భవించినట్లే శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించిందని, అందుకే ఆ రోజున దీపావళి పండుగగా భావిస్తారు. శ్రీ లక్ష్మీ పూజ చేస్తారు. నాం శాస్త్ర సహస్రం చ బ్రూహి గార్య మహామతే మహాలక్ష్మ్యా మహాదేవ్యా భుక్తి ముక్త్యర్థ సిద్ధయే. శ్రీ గార్గ్య ఉవాచ సనత్కుమారమాసీనం ద్వాదశాదిత్య సన్నిభం అపృచ్ఛన్ యోగినో భక్త్యా యోగినామర్థ సిద్ధయే. సర్వలౌకిక కర్మభ్యో విముక్తానాం హితాయ వై. దీపావళి రోజున మంగళ స్నానమాచరించి లక్ష్మీదేవికి ఇష్టమైన తెల్లని వస్త్రాలు ధరించి అష్టోత్తరంతో సహస్రనామావళితో అమ్మవారికి పుష్పార్చన చేస్తారు. క్షిప్రం ధర్మార్థ సాధనం ఆద్యంతి మానవా సర్వే ధనాభావేన కేవలం సిద్ధ్యంతి ధనినోన్యస్య నైవ ధర్మార్థ కామనాః దారిద్ర్యధ్వంసినీ నామకేన విద్యా ప్రకీర్తితా. స్త్రీని, స్త్రీ రూపాన్ని అమ్మవారుగా, శక్తి స్వరూపిణిగా, జగన్మాతగా కొలిచే కర్మభూమి మనది. స్త్రీలను గౌరవించి పూజించకపోతే ప్రళయ రూపిణిగా నరక సదృశ్యులను చేసి సంహరిస్తుందని దీపావళి గాథ నిరూపిస్తోంది. ఈ పండుగ నాడు అమ్మవారు ఏ క్షేత్రంలో కొలువైనా భక్తులను బ్రోచేందుకు మహాలక్ష్మి కళతో కలకలలాడుతూ దర్శనమిస్తుంది. ఆ మాత వివిధ రూపాల దర్శన భాగ్యాన్ని మనము పొందుదాం. 3 లోకములకు పెద్ద దిక్కైన విష్ణువునకు భార్య అయిన లక్ష్మియే వాగ్దేవతగా, లక్ష్మిగా, పార్వతిగా సృష్టిస్థితి ప్రళయములను సాగించుచుండును. అటువంటి లక్ష్మికి నమస్కారములు అంటూ అందరూ ఆ తల్లికి ప్రణమిల్లుతారు. లోకపావని అయిన లక్ష్మీదేవిగా, మంగళమాయిగా, సకల శుభంకరిగా, పాపులను వధించే మహిషాసుర మర్ధనిగా, పావనులను కాచే వరదాయినిగా ఆ మాత కొలువులందుకుంటోంది.
ఆమె అనేక క్షేత్రాలలో అనేకానేక అవతారాలలో పూజలందుకుంటోంది. నరక చతుర్దశిని దాటి దివ్యల పండుగ దీపావళి శుభదినాన ఆ మాత ఆలయాల దర్శనం ఎంతో పుణ్యదాయకం. ఆమెకు నానావిధ పూజార్చనలు చేసి నేటి పర్వదినాన ఆశీర్వచనం పొందటం సకల శుభకరం. లక్ష్మీదేవికి ఇంత వైభవోపేతమైన క్రతువుగా దీపావళి పర్వదినం ఏర్పడటం వెనుక అనేక పురాణ గాథలు ఇమిడి ఉన్నాయి. వాటిలో అందరికీ తెలిసిన గాథ నరకాసుర గాథ. సత్యభామ చేత సంహరించబడ్డ నరకాసురుని తల్లి భూదేవి కోరిక మేరకు శ్రీకృష్ణ భగవానుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. గంగాదేవి కృష్ణుని పాదాల మీదుగా ప్రవహించి అందరి ఇళ్లలోకి వెళ్లి అక్కడున్న నీళ్లు నూనెలలో ప్రవేశించిందట. అందుకే నరక చతుర్దశి రోజు నూనెతో దీపాలు పెడితే పాపాలు తొలగిపోతాయని ఐహిత్యం. ఈ దీపావళి పండుగని వేరువేరు ప్రాంతాల ప్రజలు వివిధ విధాలుగా ఆచరిస్తారు. దీపావళి పండుగను దక్షిణ దేశంలో నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమిగా 3 రోజులు చేస్తారు. ఉత్తర భారతీయులు ధన త్రయోదశి, నరక చతుర్దశి, మహాలక్ష్మి పూజ, బలిపాడ్యమి, యమద్వితీయగా పండుగ చేసుకుంటారు. మొదటి రోజున ప్రజలు దక్షిణ దిక్కులో ఒక దీపం వెలిగిస్తారు. యమధర్మరాజుని ప్రార్థిస్తూ తమకు సుఖశాంతులు వసంగమని కోరుకుంటారు. అలా దక్షిణ దిక్కులో పెట్టిన దీపం తమ పితృదేవులకు ఆహ్వానంగా ఉంచుతారు. రెండవ రోజు నరకాసురుణ్ణి సంహరించిన నరక చతుర్దశి రోజున ఇల్లంతా అన్ని చోట్ల దీపాలను ఉంచుతారు. భూమాత కోరిక మేరకు నరకుడికి మోక్షం వచ్చేలా ప్రజలు పండుగ నిర్వహించే వరం శ్రీకృష్ణుడే ఇచ్చాడట. సాగరమథనంలోంచి అమృత భాండాన్ని చేతిలో పట్టుకుని బయటికి వచ్చినవాడు ధన్వంతరి. అనారోగ్యం, మరణమూ లేని అమృతాన్ని తమకు అనుగ్రహించిన వాడుగా ధన్వంతరిని యమధర్మరాజు సూచింపగా దేవతలు ఆరాధించారుట. అందుకనే 3వ రోజుని ధన్ తేరస్ అని, ధనత్రయోదశి అని అంటారు. 4వ రోజున బలిపాడ్యమిగా, చివరి రోజున యమద్వితీయ రోజున యముడు యమునల అన్నా చెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా భగినీహస్త భోజనం చేస్తారు. గుజరాతీ ప్రజలు అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రధారణ చేస్తారు. మహాలక్ష్మిని తమ ఇంటికి ఆహ్వానించటానికి ఇళ్ల ముందు లోపల దీపాలంకరణ చేస్తారు. ఇంటిల్లిపాది పూజామందిరంలో నిష్టగా పూజలు చేసి మతాబులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వల వెలుగులలో తమ సంతోషాలను పంచుకుంటారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటారు. ఇళ్లన్నీ ఇంతటి అందాలతో, కాకర పువ్వొత్తుల కాంతులతో వెలుగుతుంటే సాక్షాత్తూ దేవదేవుళ్లు కొలువైన ఆలయాల శోభ చెప్పతరం కాదు. అక్కడ నిర్వహించే లక్షదీపాలంకారం చూసి తీరవలసిందే తప్ప వర్ణించతరం కాదు. మహాలక్ష్మికి ఘనమైన నివాళులు 1,00,000 కోటి దీపకాంతుల సహితంగా అర్పిస్తారు. ఇక బెంగాలీలు, రాజస్థానీయుల పండుగ సంరంభాలు చూడచక్కగా ఉంటాయి. దీపనృత్యంగా చెప్పుకునే గార్భా నృత్యాలతో, రకరకాల దీపాలంకారాలతో హృదయానురంజికంగా సాగుతాయి. ఒరిస్సాలోని పూరీ దేవాలయం ముందు కోలాహలం అంతా ఇంతా కాదు. రథయాత్రా సంబరానికి తీసిపోని విధంగా తండోపతండాలుగా జనం పాల్గొంటారు. వెదురుబద్దలకు తాటాకులతో అల్లికలు అల్లి
వాటిని సామూహికంగా మంటల్లో కాల్చివేస్తారు. ఈ క్రతువుని బొన్నాటి అంటారు. అనంతరం రాత్రి సమయంలో రావణాసుర దహనకాండ కూడా చెప్పుకోదగిన రీతిలో ఉంటుంది. సకల విజయాలకు దీపం ఓ ప్రతీకగా దీపావళి పండుగను విజయ దీపావళిగా భావిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా రావణ దహనకాండ నిర్వహిస్తారు. సూర్యాస్తమయంలో ఆకు దొప్పల్లో నూనె పోసి ఒత్తిపెట్టి వెలిగించిన దీపాలు నదులలో వదులుతారు. ఉత్తరప్రదేశ్ మధురలో నృత్య దీపాలు చూడచక్కగా ఉంటాయి. లక్ష్మీ పూజతో అర్చించిన ఆ దీపాలను వరుసగా ఇంటి ముంగిట్లో అందంగా తీర్చిదిద్దుతారు. రకరకాల టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. శ్రీ మహాలక్ష్మి కరుణకు పాత్రులైన వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ఎంతో మంది విశ్వసిస్తారు. అటువంటి నమ్మికతో ఆ మాతను కొలిచి ధన్యులవుతున్నారు. సన్మంగళాలను సంగే శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద సదా ఉంటాయని ఆశిద్దాం. ప్రేక్షకులకు మరోసారి దీపావళి శుభాకాంక్షలతో సెలవు. నమస్కారం.